నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. రేవంత్ రెడ్డి సర్కారులో అధికారులకు వరుస షాకులు తగులుతున్నాయి. కోర్టు ధిక్కరణ కేసులో వ్యక్తిగతంగా హాజరై చీవాట్లు తినాల్సి వస్తోంది. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇప్పుడు తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వంతు. రంగనాథ్ తీరును ప్రజాస్వామ్యానికే మరణ శాసనమంటూ అభిప్రాయపడిన న్యాయస్థానం ఈసారి సందీప్ కుమార్ విషయంలో మరింత ఘాటుగా రియాక్ట్ అయింది. కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష విధిస్తే జీవితకాలం జైలులోనే ఉండాల్సి వస్తుందని హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకన్నారు, ఏ కేసులో విచారణలో ఇలా జరిగిందన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం. శిక్ష విధిస్తే జీవితకాలం జైల్లోనే. కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణకు హాజరైన అధికారులను కోర్టుకు పిలిపించడం మాకు బాధాకరమే. రైతు బంధు పథకంతో కోటీశ్వర్లు లబ్ధి పొందుతున్నారు. ఉచితాలతో పల్లెటూళ్లలో కూలీలు దొరకడం లేదు. ఇలా ఇస్తూ పోతే కుబేరుడు కూడా కూలీకి వెళ్లాల్సిందే. జస్టిస్ నగేష్ భీమపాక. కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణకు హాజరైన ఆర్థిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. సందీప్ కుమార్ పై ఉన్న పిటిషన్లలో శిక్ష విధిస్తే జీవితకాలం ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం తప్పుల వల్ల ఉన్నతాధికారులు పిటిషన్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ, సర్ఛార్జీ బకాయిలు దాదాపు 33 కోట్లు చెల్లించకపోవడంతో సందీప్ కుమార్ పై కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. అయితే గత నెల 10న సందీప్ కుమార్ కోర్టులో విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సందీప్ కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. ఒకవేళ ఆయనే హాజరవుతానని హామీ ఇస్తే 5,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని హైదరాబాద్ సిపిని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుల్తానియా హైకోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా దీనిపై స్పందించిన జస్టిస్ నగేష్ భీమపాక, అధికారులను హైకోర్టుకు పిలిపించడం తమకు బాధగానే ఉందన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే 25 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తం విడతల వారీగా చేస్తామని కోర్టుకు సందీప్ కుమార్ తెలిపారు. ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఉన్నతాధికారులు బదిలీ అవుతున్నారని జస్టిస్ నగేష్ అన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నందుకే సందీప్ కుమార్ సుల్తానియాపై ఏకంగా 3,000 నుంచి 4,000 కేసులు నమోదు కావడం, 100కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ లెక్కన చూస్తే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని, మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై ఏం చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ఆయన ప్రశ్నించారు. సందీప్ కుమార్ మంచి అధికారి అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు పిలుపిస్తున్నామని తెలిపారు. ఒక పౌరుడిగా ఆవేదనతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే పాత వాస్తవాలను తెలియజేసేందుకే చెబుతున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ విచారణ సందర్భంగా ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా అంటూ ఉచిత పథకాలు, ప్రభుత్వ పాలనా తీరుపై జస్టిస్ నగేష్ భీమపాక ప్రశ్నించారు. ఉచిత పథకాలను కోటీశ్వర్లు కూడా లబ్ధి పొందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందన్నారు. రైతు బంధు చాలా మంచి పథకమేనని, దీని ద్వారా కోటీశ్వర్లు కూడా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఒకప్పుడు ఈ దేశానికి మనమేమిచ్చామని ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ఈ దేశం మనకేమిచ్చింది లేదా నాకేమిచ్చింది అనే ధోరణి పెరిగిపోయిందన్నారు. ఉచిత పథకాల కారణంగా పల్లెటూళ్లలో పనిచేయడానికి కూలీలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, రైతుల స్థితి ఘోరంగా తయారైందని తెలిపారు. ఉచితంగా లభిస్తూ ఉండడంతో నేనెందుకు పనిచేయాలనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు స్వయంగా పనిచేసేవారట అని చెప్పుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రభుత్వాలు ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడి వద్ద ఉన్న ధనం కూడా సరిపోదని పేర్కొన్నారు. 1,15,00,000 కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే దేశాన్ని ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజుల చెల్లింపులోనూ అర్హులైన బాగా చదువుకునే వారికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కాలేజీలకు వెళ్లకుండా తిరిగే విద్యార్థులు యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సో వ్యూవర్స్, హైకోర్టు న్యాయమూర్తి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.